బంగ్లాదేశ్ బాంబులతో దద్దరిల్లుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై కోర్టు కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కాల్పులు, నాటు బాంబుల దాడులతో చోటు చేసుకుంటున్నాయి. ఇది గత ఏడాది విద్యార్థి నిరసనకు తలపించింది. నాడు జరిగిన హింసాకాండలో 500 మందికి పైగా విద్యార్థులు, ప్రజలు మృతి చెందారు. దాంతో ఇప్పుడు రాజధాని ఢాకాలో ఎక్కడ చూసినా భద్రతా దళాలే కనిపిస్తున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ ఢాకా లాక్డౌన్ కు పిలుపునివ్వడంతో అటు పోలీసులు, ఇటు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ సభ్యులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఢాకా ఎంట్రీ పాయింట్ల వద్ద బహుళ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజా రవాణాను అణువణువున తనిఖీ చేస్తున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఢాకాలోని రద్దీగా ఉండే రోడ్లలో నిశ్శబ్దం నెలకొంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా, ఆమె సహాయకులపై మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై కేసులో నవంబర్ 13న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది ఆగస్టులో భారతదేశానికి చేరుకున్న హసీనా పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వాటిలో హత్య, కుట్రతో పాటు పలు ఆరోపణలున్నాయి.